ఏపీలో కుల రాజకీయాలను వైసీపీ ప్రోత్సహిస్తుందన్నారు బుద్ధ వెంకన్న. బీసీల అస్థిపంజరాలపై ఆ పార్టీ రాజకీయ పునాదులు వేసుకుందని విమర్శించారు. సీఎం చంద్రబాబు బీసీలను రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతారని తెలిపారు. రిజర్వేషన్లు పెంచి వారికి ఆత్మగౌరవం కల్పించారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధికే వైసీపీ నేతలు ప్రస్తుతం బీసీల జపం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ కుల రాజకీయాలను బీసీలు ఎప్పటికీ నమ్మబోరని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే కార్యక్రమం గొడవల పార్టీ తెరలేపింది. మొన్నటి వరకు కాపులను రెచ్చగొట్టారు. ఈరోజు బీసీలతో గొడవల పార్టీ నాయకుడు మీటింగ్ పెట్టి బీసీలు రెచ్చగొడుతున్నాడు. ఇలా కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడదీసి పాలించడం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అలవాటుగా మారిపోయింది. ఇవాళ బీసీల గురించి మాట్లాడే అర్హత గొడ్డల పార్టీ అధినేతకి లేదు. అసలు వైఎస్ కుటుంబమే బీసీలని హత్యలు చేసి బీసీల సమాధుల మీద పునాదులు కట్టుకున్నటువంటి వ్యక్తులు వైఎస్ కుటుంబీకులు. వాళ్ళు ఇవాళ బీసీలు మీటింగ్ పెట్టడం, బీసీలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధినేత బీసీలని ఓటు బ్యాంక్గా చూస్తాడు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఒక రాజకీయ శక్తులుగా, అలాగే ఆర్థికంగా ఒక శక్తివంతంగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. అదే జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకి 20% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. తర్వాత 34% పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని మళ్ళీ తగ్గించినటువంటి ఘనత ఎవరిది అంటే ఈరోజు బీసీల మంత్రం జపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిది. ఆంధ్రప్రదేశ్లో కుల